పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మే 11వ తారీఖు సోమవారం. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ అపోస్తుల కార్యంలో లిదియా అనే ఆమె తొలి క్రైస్తవ స్త్రీ, శిష్యులలో ఒక ప్రముఖురాలు. ఆమె కథ ప్రత్యేకంగా అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. లిదియా తుయితీరా అనే పట్టణానికి చెందినది. ఆమె ఊదా రంగు వస్త్రములను అమ్మే వ్యాపారిని. ఆ కాలంలో ఊదా రంగు వస్త్రాలు ఎంతో విలువైనవి కాబట్టి లిదియా ధనికురాలు మరియు గౌరవనీయురాలు అని అర్థమవుతుంది. లిదియా దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె యూదుల ప్రార్థనా స్థలంలో దేవుని ఆరాధించేది. ఒకరోజు పునీత పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు లిదియా ఆ సందేశాన్ని శ్రద్ధగా వింది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరచినందున ఆమె పౌలు చెప్పిన వాక్యాన్ని విశ్వసించింది. ఇది దేవుని కృప మన హృదయాన్ని ఎలా మారుస్తుందో తెలియజేస్తుంది. లిదియా విశ్వాసం పొందిన తర్వాత వెంటనే బాప్తిస్మం స్వీకరించింది. ఆమె మాత్రమే కాదు, తన ఇంటి వారందరినీ కూడా దేవుని వైపు నడిపించింది. ఇలా ఆమె కుటుంబం అంతా క్రీస్తును అంగీకరించింది. ఇది ఒక వ్యక్తి విశ్వాసం మొత్తం కుటుంబాన్ని ఆశీర్వదించగలదని చూపిస్తుంది. లిదియా తన కుటుంబాన్ని పునీత పౌలు గారు మరియు ఇతర శిష్యులకు ఆతిథ్యంగా ఇచ్చింది. ఆమె ఇల్లు ఫిలిప్పీలో తొలి క్రైస్తవ సంఘ సమావేశ స్థలంగా మారింది. ఆమె సేవాభావం, ప్రేమ, అతిథి సత్కారం క్రైస్తవ జీవితానికి గొప్ప ఉదాహరణ. విశ్వాసం మాటలో మాత్రమే కాకుండా సేవలో కూడా కనిపించాలి అని ఆమె జీవితం చెబుతుంది. లిదియా కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుని వాక్యాన్ని వినడానికి తెరచిన హృదయం ఉంటే దేవుడు మన జీవితాన్ని మార్చుతాడు. అలాగే మన సంపద, సమయం, ఇల్లు, ప్రతిభలను దేవుని సేవకు ఉపయోగించాలి. లిదియాలాగా మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండి ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించే ఆశీర్వాదం జీవితాన్ని గడపాలి. మరి ఈనాటి సువార్త పట్టణాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నుండి 16వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క సువార్తలో యేసు తన శిష్యులకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నప్పటికీ వారిని ఒంటరిగా విడిచిపెట్టనని హామీ ఇస్తూ ఉన్నాడు. సహాయకుడైన పరిశుద్ధాత్మ వచ్చి సత్యానికి సాక్ష్యం చెబుతాడని యేసు ప్రకటించారు. ఈ మాటలు భయపడుతున్న శిష్యులకు ధైర్యాన్నిచ్చాయి. మన జీవితంలో కూడా ఎన్నో సందిగ్ధ పరిస్థితులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడనే నమ్మకం విశ్వాసానికి బలాన్ని ఇస్తుంది. యేసు పరిశుద్ధాత్మను సత్యాత్మ అని పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అబద్ధాలు, మోసాలు, స్వార్థం పెరిగినప్పుడు సత్యంలో నడవటం కష్టమవుతుంది. కానీ పరిశుద్ధాత్మ మన హృదయాన్ని వెలిగించి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ప్రార్థనలో ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు సత్యాత్మ మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు. యేసు మీరు కూడా నాకు సాక్షులే అని శిష్యులకు చెప్పారు. క్రైస్తవ జీవితం కేవలం వ్యక్తిగత విశ్వాసం కాదు, ఇది సాక్ష్య జీవితం. మన మాటలు, ప్రవర్తన, ప్రేమ, క్షమాపణల ద్వారా యేసును ఇతరులకు తెలియచేయాలి. కొన్నిసార్లు మనం మాటలతో ప్రకటించకపోయినా మన జీవితం ద్వారా క్రీస్తు కనిపించాలి. మన కుటుంబం, సమాజం, పని స్థలంలో మనం యేసు ప్రేమకు ప్రతిబింబాలుగా ఉండాలి. యేసు తన శిష్యులకు హింసలు, బాధలు ఎదురవుతాయని ముందుగానే చెప్పాడు. మీరు ప్రార్థనా మందిరాల నుండి వెళ్ళగొట్టబడతారు అని చెప్పడం ద్వారా విశ్వాసం కోసం వారు బాధపడతారని
సూచించారు. నిజమైన విశ్వాసం ఎప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఈ రోజుల్లో కూడా దేవుని మార్గంలో నడిచే వారికి అపార్థాలు, తిరస్కారాలు, అవమానాలు రావచ్చు. కానీ యేసు ముందుగానే హెచ్చరించినందున ఈ కష్టాల్లో మనం నిరుత్సాహపడకూడదు. ఈ వాక్య భాగం మనకు ధైర్యాన్ని నేర్పిస్తుంది. శిష్యులు బలహీనులైన పవిత్రాత్మ వారిని శక్తివంతులుగా మార్చాడు. భయపడిన పేతురు తర్వాత వేల మందికి సువార్త ప్రకటించి గొప్ప సాక్షిగా మారాడు. అదేవిధంగా మన బలహీనతల మధ్య దేవుడు పనిచేస్తాడు. మనం మన బలంపై కాదు, పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడాలి. యేసు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, నేను ఈ సంగతులు ముందుగా చెప్పాను అనే మాట. యేసు మన జీవితంలోని కష్టాలను కూడా ముందుగానే తెలుసుకుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, ఆయన ముందే మనకు సిద్ధత కలిగిస్తూ ఉన్నారు. ప్రతి పరీక్షలో ఆయన కృప మనకు సరిపోతుంది. ఈ నమ్మకం మనలో స్థిరమైన విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సువార్త మనలను పరిశుద్ధాత్మతో జీవించమని ఆహ్వానిస్తుంది. పరిశుద్ధాత్మను ఆహ్వానించని హృదయం ఆత్మీయంగా బలహీనమవుతుంది. కానీ ప్రార్థన, వాక్య ధ్యానం, పవిత్ర బలి మరి అభ్యంగనాల ద్వారా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు. అప్పుడు మనం భయాన్ని జయించి సత్యంలో నిలబడి ప్రేమతో సేవ చేసే క్రీస్తు శిష్యులమవుతాం. ఇప్పుడు మనం ఈ జీవితాన్ని పరిశీలించాలి. నేను యేసుకు నిజమైన సాక్షినైనా? కష్టాల సమయంలో నా విశ్వాసం నిలబడుతున్నదా? పరిశుద్ధాత్మ నడిపింపును నేను వింటూ ఉన్నానా? దేవుడు మనలను ఈ లోకంలో వెలుగుగా ఉంచాడు. మన జీవితం ద్వారా క్రీస్తు మహిమపడేలా జీవించమని ఈ వాక్యం మనలను పిలుస్తుంది. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమమయుడైన పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు పరిశుద్ధాత్మ అనే మహావరాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. ప్రభువా, మా హృదయాల్లోని భయాన్ని తొలగించండి. సత్యంలో నిలబడే ధైర్యాన్ని మాకు ప్రసాదించండి. కష్టాలు, తిరస్కారాలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టిన విశ్వాసాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ అగ్నితో మా హృదయాలు నింపండి. మా జీవితాలు యేసుకు సాక్షులుగా మారనివ్వండి. మా మాటల్లో, ఆలోచనలో, కార్యాల్లో నీ ప్రేమ ప్రకాశింపనివ్వండి. బలహీనమైన మా జీవితాలను నీ కృపతో శక్తివంతం చేసి చీకటిలో వెలుగులా జీవించే కృపను ప్రసాదించండి. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.